హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది నా డే టు ఎట్ తిరుపతి అనమాట. ఫస్ట్ మేము ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం, లైక్ షేరింగ్ అనమాట. సో పర్ హెడ్ 200 రూపీస్ పడింది. సో కొండ మీద ఉన్న 6 టెంపుల్స్ని వాళ్ళు మనకి చూపిస్తారనమాట. సో ఫస్ట్ వచ్చేసి పాప వినాశనం. అండ్ ఈ పాప వినాశనం అనేది ఏంటంటే, మనకి వాటర్ అనేది ఎక్కడో కొండల నుంచి వచ్చి ఒక చిన్న టెంపుల్ దగ్గర పడుతుందన్నమాట. సో దీని కింద మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి నమ్ముతారు అందరూ. మేము వెళ్ళిన సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఇక్కడ గంగామాత టెంపుల్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కూడా కొండల్లోంచి వాటర్ పడుతుంది అనమాట. అండ్ మనకి వెళ్ళే దారిలో చాలా అంటే చాలా కోతులు కనిపిస్తాయి. సో మేము వెళ్ళిన థర్డ్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. సో ఇది ఒక రేరెస్ట్ టైప్ ఆఫ్ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుని ఫ్లూట్ ఊదుతూ ఉంటాడనమాట. ఈ టెంపుల్స్ అన్నీ తిరుమల నుంచి 8 to 10 కిలోమీటర్స్ లోపలే ఉంటాయి. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అనేవి మనకి కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ అంటే తిరుపతి టెంపుల్ అనేది మనకి కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు నా డే 1 ఎట్ తిరుపతి చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను మెయిన్ తిరుపతి టెంపుల్ దగ్గర నుంచి అంటే బయట నుంచి మనకి ఈ శ్రీవారి పాదాలు అనేది ఎలా కనిపిస్తుందో కూడా నేను మీకు అక్కడ చూపించాను. అంటే గుడి దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందో. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. మేము వెళ్ళిన 5th ప్లేస్ వచ్చేసి శిలా తోరణం. సో ఈ శిలా తోరణం అనేది 2500 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందంట. ఇది వచ్చేసి లెంత్ 25 feet అండ్ హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. సో ఇదే అనమాట శిలా తోరణం. ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్.
దట్స్ ఇట్ ఫర్ ద డే. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.